ఆవు మరియు పులి కథ. ఒకసారి ఒక అడవి అంచున ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఓ ఆవు ఉండేది. ఆవు ప్రతిరోజూ పొద్దున గడ్డి తినడానికి అడవి అంచుల వరకు వెళ్ళేది. చాలా నెమ్మదిగా, శాంతంగా, ఎవరికీ హాని చేయకుండా జీవించేది. ఒకరోజు అదే అడవిలో ఓ ఆకలితో ఉన్న పులి తన గూటి నుంచి బయటకు వచ్చింది. అది చాలా కాలంగా తినలేదని, బలహీనంగా కనిపించేది. అప్పటికి దాని కళ్లలో ఆవు కనిపించింది. ఆకలితో వణికిపోయిన పులి వెంటనే ఆవు దగ్గరకు వెళ్ళింది. పులి గర్జిస్తూ అంది, ఆవు, నిన్ను తినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆవు మాత్రం భయపడలేదు. అది శాంతంగా చూసి, తలనొగ్గి ఇలా అంది, సరే పులిగారు, మీరు నన్ను తినవచ్చు. కానీ దయచేసి ఒక చిన్న కోరిక. నాకు పాలు ఇవ్వాల్సిన పిల్లల ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి పాలు ఇచ్చి, వీళ్ళ కడుపు నింపి తిరిగి వస్తాను. అప్పటికి నన్ను తినండి. పులికి ఆశ్చర్యమేసింది. ఈ ఆవు నిజంగా తిరిగి వస్తుందా? అవ్వదా? అనిపించింది. కాని ఆవు మాటల్లోని నిశ్చల విశ్వాసం చూసి పులి నమ్మింది. బాగుంది. పోయి రా. కాని మోసం చేస్తే మాత్రం జాగ్రత్త అని గర్జించింది. ఆవు తన పిల్లల దగ్గరకు వెళ్ళింది. వాళ్లకు మమతతో పాలు ఇచ్చింది. వాళ్లను ముద్దాడింది. మళ్లీ వెనక్కి నడవడం మొదలుపెట్టింది. అసలు వెనక్కు తిరిగి చూడలేదు. అదే సమయం పులి ఆలోచనలలో మునిగిపోయింది. ఈరోజు నా జీవితంలో తొలిసారి ఎవరైనా నన్ను నమ్మారు. నమ్మకాన్ని వంచించడం సరికాదు. ఆవు తిరిగి వచ్చింది. పులి చూసి ఆశ్చర్యపోయింది. పులి, నువ్వు నిజంగానే వచ్చావు. నన్ను మోసం చేయలేదవా? ఆవు, మీరు నన్ను నమ్మారు కదా. నమ్మకం తప్పక పాటించాలి. పులి కొంతసేపు ఆలోచించింది. నీ నిజాయితీ చూసి నిన్ను తినలేను. నీ మంచితనం నా హృదయాన్ని తాకింది. అప్పటినుంచి పులి మారిపోయింది. ఇతర జంతువులపై దాడులు చేయడం మానేసింది. స్నేహంతో, ప్రేమతో జీవించడం ప్రారంభించింది.